ఒకవైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుంటే మరోవైపు అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ శుభమన్ గిల్ పేలవంగా అవుట్ అవడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. దీంతో వారు ఆడింది చాలు, ఇక తప్పుకోండి, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి దేశవాళీ క్రికెటర్లకు అవకాశం ఇవ్వండి అంటూ రోహిత్ శర్మ శుభమన్ గిల్ పై విమర్శల వర్షం కురుస్తుంది. తొలి టెస్టులో ఓడిన భారత జట్టు విశాఖ సాగర తీరాన నేడు ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 179 పరుగులతో డబుల్ సెంచరీకి దగ్గరగా కొనసాగుతున్నాడు. సీనియర్ బ్యాటర్లైన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. హిట్మ్యాన్ ఇంగ్లాండ్ అరంగేట్ర బౌలర్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరగగా శుభమన్ గిల్ అండర్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గత 7 ఇన్నింగ్స్ లలో శుభమన్ గిల్, అండర్సన్ బౌలింగ్ లో అవుట్ అవడం ఇది 5వ సారి. గత కొంతకాలంగా వీరిద్దరు పేలవ ఫామ్ టీమిండియాకు భారంగా కనిపిస్తుంది. దీంతో వీరిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా సునీల్ గవాస్కర్ సైతం వీరిద్దరిపై ఆసక్తికర కామెంట్ చేశాడు. ఓ యువ ఆటగాడైన శుభమన్ గిల్ ఇలా ఆడాల్సింది కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా షాట్ సెలక్షన్ సరిదిద్దుకోలేకపోతున్నాడని, తనపై వేటుపడే అవకాశం తప్పక తదుపరి మ్యాచ్ లో జరగడం ఖాయంగా కనిపిస్తుందని, అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులో పూర్తిగా నిరాశజనకమైన ప్రదర్శనతో నిరుత్సాహంగా ఆడుతున్నాడని, సహజ సిద్ధమైన తన ఆట తీరును కూడా ప్రదర్శించకుండా భయాందోళనంగా ఆడుతున్నట్లు కనిపిస్తుందని, వీరిద్దరి ఆట తీరు టీమిండియాకు ఏమాత్రం మంచిది కాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు 92 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 179 పరుగులతో, అలాగే రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.